ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వాక్కాయ, కొబ్బరికాయ, కొత్తిమీర పచ్చడి చేస్తానండి. ఇందులో నూనె వేసే పని ఉండదు, నూనె ఐటెం కాదు. ఈ పచ్చడి ఇంత వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు, మళ్ళా తినాలనిపిస్తుంది. నూనె ఐటెం కాదు కాబట్టి ఎంతైనా తినొచ్చు, ఎంతైనా బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చండి. ఎందుకునంటే ఈరోజు నేను చేసేది కాదు, కొత్తగా చెప్పేది కాదు. పూర్వం పెద్దవాళ్ళు ఇలా చేసుకునేవారు. పెద్ద రాత్రోళ్ళు ఉంటాయండి, బియ్యాలు అయ్యి దంచుకునేవారు. అదేనండి, ధాన్యం దంచితే బియ్యం వస్తాయన్నమాట. అలా దంచుకునే రోట్లో మరి ఎక్కువ పచ్చడి అనుకోండి, అలాంటి రోట్లో అది రాత్రోళ్ళు అంటారన్నమాట. అందులో కుమ్మేవారు రాకులతో. అది కొంచెం పచ్చడి అనుకోండి, రుబ్బు రోట్లో కుమ్మేవారు. ఇంకా తక్కువ అనుకోండి, సరికల మీద నూరుతారనమాట. అయ్యానండి అప్పుడు వాడుకోవటానికి. మరి ఆ పచ్చళ్ళు కూడా చాలా బాగుండేయండి. ఎవరో చెబితే నచ్చుతుంది కానీ నాలాంటి వాళ్ళు చెబితే నచ్చదులేండి. చెప్పి కూడా చెప్పాలి. చంకలో పోతేనే కానీ తీర్థం కాదట. అలాగా నచ్చిన వాళ్ళు చెబితేనే ఇంపుతూ అవుతుంది, వింటారు. కానీ పూర్వం ఇలా చేసేవారండి. ఇది జరిగేది, ఉన్నదే వాస్తవమే మాట్లాడి చెబుతున్నాను. ఎందుకంటే పూర్వం అనుభవం ఉన్నదాన్ని, చేసిన దాన్ని, చూసిన దాన్ని కాబట్టే చెబుతున్నాను. విన్నవారేనండి, చూసిన వారే చూడండి. చక్కగా ఈరోజైతే నూనెది ఏమీ లేదండి. చక్కగా కొబ్బరి ఇదిగో. అయితే కొబ్బరి కొంచెం వేయించేస్తానండి. ఒకసారి వేయిస్తే ఆ కొబ్బరికి రుచి వస్తుంది అన్నమాట. ఎందుకంటే 4-5 రోజులు ఇంట్లో చెక్కలు ఉన్నాయనుకోండి, దానికి ఉండే ఏమన్నా దోషం ఉందనుకోండి, నిలవయ్యిందనేది అది పోతుంది అన్నమాట. ఒక్కసారి ముక్కలో ముకుట్లో వేసి వేయించేయాలి. లేదనుకోండి, ఆ నిలవైన చెక్కలో పచ్చడి చేసుకుంటే పచ్చడి కూడా ఎక్కువ కాలం నిలవ ఉండదన్నమాట. అందుకు చక్కగా కడిగేసి 4-5 మాటలు పిసికేసి కడిగేసి తర్వాత కొంచెం కొద్దిగా నూనె వేసి కళాయిలో, ఎందుకంటే కళాయికి అంటుపోకుండా మాడిపోకుండా ఉంటుందని ఒక్క సుక్క వేసానా అన్నట్టు వేయించేసామనుకోండి, కొబ్బరి తురుము అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఆ తురుముతో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చక్కగా మీకు చేసి చూపిస్తాను. మరి రోట్లో చేస్తానండి, రోట్లో కుమ్ముతాను. ఎక్కువ పచ్చడి అయితే పెద్ద రోట్లో కుమ్ముతారన్నాను కదా, తక్కువ పచ్చడి అయితే రుబ్బు రోట్లో, బాగా తక్కువ అయితే శనకాలి కదా, మధ్య రకంగా ఇది అవుతుందండి. అందుకు రుబ్బు రోట్లో బాగా ఎక్కువ కాకుండా నార్మల్ పచ్చడి కాబట్టి రుబ్బు రోట్లో మీకు రోకల బండతో కుమ్మి చూపిస్తాను. ఇవిగోనండి, చక్కగా ఇవి వాక్కాయలు కదా, వాక్కాయలండి. మా వారు తెచ్చప్పుడే చాలా రోజులు అయింది. చిన్నపాప పంపించడానికి రప్పించాము, అప్పుడు తీసుకున్నాను. ఒకసారి పచ్చడి చేశాను అనుకోండి, కడిగేసాను శుభ్రంగా. ఇవి రోట్లో వేసేసుకుందాం. వేసాను కదా, ఇందులో ఉప్పు వేసామనుకోండి బాగా నలుగుతాయి, ఎగరవు, అటు ఇటు సెదరవు. మనం దంచేటప్పుడు చక్కగా కారానికి సరిపడే పచ్చిమిర్చి ఎన్ని వేస్తున్నాను, 7 కాయలు వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. చక్కగా ఈ రోలు అలాగే బండ నేను కడిగేసుకున్నానండి. చక్కగా ఇప్పుడు ఇలాగ కుమ్ముతాను. మనం ఉప్పు వేసాం కాబట్టి అస్సలు చెదరనమాటండి. పైకి ఇంకా ఎగరకుండా అటు ఇటు నలిగిపోతుంది. ఇలాంటి గుమ్మనే నలిగిపోతాయండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాయల్లో పప్పు తీయాలి అయ్యానక్కలు కొంచెం ఒగరు ఉంటుంది. ఆ ఒగరు మన ఇంటికి మంచిదే కదా, నేను అలాగే చేసేస్తాను. పప్పులో వేసినంటే, ఏదన్నా కూర చేసినంటే, ఇలా పచ్చడి చేసినా ఇంతే. చక్కగా చూసారా, వేసిన మూల నలిగిపోయింది. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. దీని కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నానండి, ఉందనేసి వేసేస్తున్నాను. ఎంత వేసుకున్నా కొత్తిమీర ఇంత వేసుకోవాలని ఇదేమీ లేదు, ఇంత వేసుకోవాలి అనేది ఏమీ లేదు. చక్కగా నేను మరి కొబ్బరి వేయించేసాను అంటున్నాను కదా, దానివల్ల పచ్చడి మంచి రుచి వస్తుందండి, స్మెల్ బాగుంటుంది. ఆ వేయించిన స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలాగే కూడా మనం కొబ్బరి తురుము కాకుండా కొత్తిమీరతో కూడా ఇలా చేసుకోవచ్చు. కొత్తిమీర వాకాయని ఉప్పు వేసుకుని అదే ఇస్రాగా వేసుకుని వేడి అన్నం పెట్టుకుని తినేసేవారండి. పూర్వం వచ్చేయండి వాకాయలు అప్పుడు కూడా తెచ్చుకునేవారు. మా నాన్నగారు అయ్యి తెచ్చివ్వరు, మా అమ్మగారు పచ్చడిలు వేసి వండివ్వరండి. కూర చాలా బాగుండేది అన్నమాట. ఇప్పుడు ఇది బాగా నలిగిందనుకోండి, కొబ్బరితో వేసేస్తే మనం గమ్ము తీసేయచ్చు. ఎందుకంటే పెద్ద నలగవలసిన పని లేదు. అప్పుడు చక్కగా ఇలా నలిగితే ఇప్పుడు ఇదిగోనండి కొబ్బరి తురుము కదా. చక్కగా కొబ్బరి చేసేటప్పుడు మనం వీలవ్వని మట్టికి
చెయ్యి పెట్టకుండా చేసుకుంటే కొబ్బరి గమ్ముని పాడైపోద్దండి. కొబ్బరితో చేసింది ఏదైనా కూడాను. కాబట్టి గమ్ముని పాడవకుండా ఉండాలంటే చెయ్యి పెట్టకూడదు. ఎందుకు 4 రోజులు ఉండాలి అంటే లేదు, మనం ఈరోజే అయిపోతుంది రేపు దాకా ఉంటుంది అనుకుంటే పెట్టొచ్చు, పర్వాలేదు. 4 రోజులు పచ్చడి మనకు ఉండాలి అంటే చెయ్యి పెట్టకుండా చక్కగా గరిటతోటి ఇలా గెంతుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో నూనె అనేది లేదండి. చక్కగా పచ్చడి అయితే చాలా బాగుంటుంది చూడండి, మామూలుగా ఉండదు. అన్నం అంతా తినేస్తాం కొంచెం వేసుకుంటే, మళ్ళా పెట్టుకు తినేస్తాం ఇలాంటి పుల్లటి పచ్చళ్ళు. ఇలాంటి పచ్చళ్ళు నాకు బాగా తెలుసండి. మా అమ్మగారు ఇలాగే చింతకాయలు చెక్కేసి పై పొట్టు ఉంటుంది కదండి తీసేసి లోపల పప్పు తీసేసి ఇలాగ కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి పెద్ద రోట్లో కుమ్మేసేవారు. మరి అప్పుడు ఇంత కొబ్బరి తురుము, అన్ని చింతకాయలు వేసేవారు, ఇన్ని పచ్చిమిరపకాయలు వేసేవారు, అంత పచ్చడి చేసేవారు. ఎవరన్నా అడిగితే అంత పచ్చడి పెట్టేవారు. ఆ ఫస్ట్ తీసుకు ఇలా పెట్టేవారు. ఆ తిండి తినేనండి వరాలు. ఏయో తినేలేదు పంచపక్షాలు అన్నాను. ఎంత నిజం చెప్పినా ఎవరికి కూడా ఒక మాస్టర్గా ఉండదండి. అలాంటి దానికి కష్టమే చెప్పడం. చెప్పానంటే ఎవరో వినేస్తారో నీకు కాదండి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఎంత బాగా వచ్చిందంటే దగ్గరగా చూపిస్తాను. అయిపోయింది. ఇదిగోనండి చక్కగా ఎంత బాగా అయిపోయిందో చూసారా. ఇలా గరంగా ఉంటే పచ్చడి రుచి మట్టండి. మనం మిక్సీలో పెట్టుకుంటామా, ఏమవుతుంది, పిండి కింద అయిపోద్ది, మెత్తగా అయిపోద్ది. నిజంగా అలాగే పచ్చడి రుచి ఉండదు. పచ్చడే కాదండి, ఏదైనా కూడా అంత మెత్తగా అయిపోయింది అనుకోండి రుచి ఉండదు. తెలుసా మరి. ఇలాగ కుమ్ముతాం కాబట్టి అందులో రసం బయటకు వచ్చి గొప్ప రుచి వస్తుంది. అలా చేస్తే రాదా అంటే మిక్సీలో రుచి రాదు. అది నేను చెప్తానండి. చక్కగా అయిపోయింది చూసారా. ఏముందండి, ఉప్పు వేసేటప్పుడు చక్కగా నలిగిపోతాయి. కొబ్బరేమో తురుముకుంటాం. ఏముంది, మనం అన్నం ప్లేట్లో పెట్టుకుని కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు, అంత సులువు. చక్కగా కొబ్బరికాయ, వాక్కాయ, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చూసారా. నచ్చిందా? తీసేస్తానండి. ఇంతేనండి చూసారా ఎంత ముద్ద వచ్చిందా చక్కగా. మరి ఇంత వేసుకున్నాం అనుకోండి అన్నం అంతా తినేయచ్చు. అంటే ఈరోజు అయిపోతుందండి మాకు. ఎవరికన్నా కొంచెం పెట్టేస్తాం కదా మనం, అందుకు చక్కగా అలా చేసాను చూసారా. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.